నమస్కారం, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి తులారాశి సెప్టెంబర్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందునే లైక్ చేసేసుకోండి, ఓ పని అయిపోతుంది. ఇక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం శుక్రుడు గురు బలం అధికంగా ఉండడంతో వీరు అనుకున్నది సాధిస్తారు, అనుకునేవి కూడా సాధిస్తారు. వీరికి అప్రయత్నపూర్వకంగా కొంత ధనలాభం, కొన్ని బాధ్యతలు, గౌరవాలు ఇంటా బయట పెరుగుతాయి. వీరికి సమాజంలో కొంత రెస్పెక్టబుల్ పొజిషన్స్ లభిస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం అని దేశంలో కానివ్వండి, విదేశంలో కానివ్వండి ఉన్నత విద్యా యోగం కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక నూతన వస్త్ర వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం ప్రథమార్థంలో. వీరికి వ్యాపారస్తులకి ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో లాభాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ మాసం మీరు ఏదైనా కొత్త వెంచర్స్, వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసేసుకోండి. నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిస్సందేహంగా వ్యాపారాలు మొదలుపెట్టేసుకోండి. విజయవంతంగా లాభాల్ని మీకు ధనలాభం కురిపిస్తాయి, నో డౌట్. ఇక కళారంగం వారికి, సినిమా రంగం వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉంటుందని చెప్తారు కదా, అలా సినిమా రంగం, కళారంగం, సాంస్కృతిక రంగం వారికి, హోటల్ బిజినెస్ వారికి, వస్త్ర వ్యాపారులకి ఈ మాసం అద్భుతమైన లాభాలు, మంచి కీర్తి ఉంటుంది ఈ కళారంగం వారికి, సినిమా రంగం వారికి. ఇక రాజకీయ రంగం వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రవి బలం వల్ల వీరికి కూడా గతంలో ఎప్పుడో చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. వీరికి కొంత సంతాన మూలకంగా సమస్యలు కలుగుతాయి, సంతానానికి అనారోగ్య సూచనలు ఇటువంటివి ఉంటాయి. అలాగే వీరికి గురుబలం కూడా కొంత ఎక్కువగా ఉండడం వల్ల వీరికి గృహయోగం ఎక్కువగా ఉంటుంది. గృహం కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ శాంక్షన్స్, లోన్స్ శాంక్షన్స్ అయ్యి వీరు ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను సంప్రదించవచ్చు.